లక్ష్మి, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? గుడికి వెళ్ళొస్తున్నానండి. అబద్ధం. లక్ష్మి, దైవం పవిత్రత ఉన్నది గుడైతే నేను వెళ్ళొస్తున్నది గుడికేనండి. పసిబిడ్డగా పాలు పట్టి అడుగులు వేసేటప్పుడు చెయ్యందించి మాటలు వచ్చాక అమ్మా అని అనిపించుకొని ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసుకున్న బిడ్డ ఏ ఆడదానికైనా ఏమీ కాని మనిషి ఎలా అవుతాడండి? నేను రాజా ఇంటికే వెళ్ళొస్తున్నాను. మన రక్తం పంచుకు పుట్టనివాడు, మన పరువు ప్రతిష్టలకు మంట పెట్టేవాడు, మనతో మాట మాత్రమైనా చెప్పకుండా పెళ్లి చేసుకున్నవాడు మన బిడ్డలు అవుతాడు. ఆపండి, నిజం తెలియకుండా వాడిని నిందించడం ఆపండి. వాడు నా కడుపున పుట్టాడో లేదో ఆ భగవంతుడికే తెలుసు. ఇక మన పరువు ప్రతిష్టలు మంట పెట్టేవాడు అంటున్నారు, అది అబద్ధం అండి. గారంగా పెంచడం వలన అల్లరిగా తిరిగాడేమో గాని మనకు అవమానం తెచ్చే పనులు ఏమీ చేయలేదు. ఈరోజు వాడు కష్టపడి కూలి పని చేసి డబ్బు సంపాదిస్తున్నాడండి. మనకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు అన్నారు, అది పొరపాటే. తను ఇష్టపడ్డ పెళ్లికి ఇష్టం లేని పెళ్లి జరుగుతుంటే రక్షించడం కోసం వాడు పెళ్లి చేసుకున్నానని చెప్పాడండి. ఈ రోజు వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు గాని కాపురం చేయడం లేదండి. ఎందుకో తెలుసా? అమ్మా నాన్నలవైన మనం మనసారా దీవించినప్పుడే వాళ్ళు ఆలుమగలవుతారట. ఏవండి, గుడి నుంచి వస్తున్నానని ఎందుకు చెప్పానో తెలుసా? వాళ్ళుండే ఇల్లు నిజంగా గుడి లాంటిదేనండి. అందులో వాళ్ళు ప్రతిరోజు దండం పెట్టుకునే దేవుళ్ళు ఎవరో తెలుసా? మీరు, నేనండి. మనల్ని దేవతలుగా భావించే వాడిని, ఆ అమ్మాయిని అనుమానించడం, అవమానించడం మహాపాపమవుతుందండి, మహాపాపమవుతుంది. రాము, ప్రేమనే దాని గురించి వినడమే కానీ అదంటే ఏమిటో నాకు తెలియదు. కానీ నీ వలన, నువ్వు నా కోసం దేనికైనా సిద్ధపడ్డం వల్ల ప్రేమ అంటే ఏమిటో నాకు తెలిసింది. ఐ లవ్ యూ రాము, ఐ లవ్ యూ. I do. Yes, you love him. You love him for what? For money, for jewelry. రాజా, ఎందుకు ఇలా వచ్చావు? అగాధంలోకి పడి జారిపోతున్న నీకు చెయ్యి అందించడానికి వచ్చా. అడ్డదారిలో నడుస్తున్న నిన్ను సరైన దారిలో పెట్టడానికి వచ్చా. రాజా, ఎవరి జీవితం వాళ్ళది, ఎవరికి నచ్చిన దారి వాళ్ళది. ఇందులో మరొకటి జోక్యం కలిగించుకోవడం అనవసరం. నువ్వు చెప్పేది నిజమే, కానీ రాము, నేను చెప్పేది కూడా విను. ప్రతి మనిషి తప్పులు చేస్తాడు. ఏ మనిషి ఏ తప్పు చేసినా క్షమించవచ్చు. కానీ కన్నతల్లి చేత కన్నీళ్లు కార్పించకూడదు. కన్నతల్లి గుండెల్లో ఆవేదన తగిలించకూడదు. He will not be excused. దేని గురించి నువ్వు మాట్లాడేది? అదే, అర్ధరాత్రి అమ్మ నగలు దొంగిలించి బజారు మనిషి బహుకరించవే, దాని గురించి. రాజా, నన్ను ఏదైనా నేను సహిస్తాను, కానీ నా సుందర గురించి ఏదైనా అన్నా ఉంటే నేను భరించలేను. ఐసి హే, అంత పతివ్రత, అంత సతీ సావిత్రే, అంతకంటే ఎక్కువే నాకు. రాము, ఓన్లీ నవ్ ఐ కుడ్ అండర్స్టాండ్ వాట్ ఏ ఫూల్ యు ఆర్. నగలిస్తే నీతో, డబ్బిస్తే నాతో, ఇంకోటిస్తే ఇంకోటితో తన శరీరాన్ని అమ్ముకునే ఈ కులట గురించి నీ ప్రశంస. ఏం ఆపామే? కొట్టు. నా సుందర గురించి మరొక మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావు? ఏమైనా చేస్తాను. నువ్వేమైనా చేస్తావు నాకు తెలుసు. దీని కారణం నువ్వు కాదు, నిన్ను దయ్యంలా పట్టింది ఇది. ఏ సతీ సావిత్రి, నీ కులుకులతో చిలుకు పలుకులతో మా వాడిని ఆకట్టుకున్నావు, మమ్మల్ని అందరినీ బాధ పెట్టావు. నీ జైలు నుంచి మా వాడిని ఎలా రక్షించుకోవాలో నాకు బాగా తెలుసు. అవసరమైతే నీ అంతం కూడా చూస్తా. సుందరి, సుందరి, వాట్ హ్యాపెండ్? కమ్ ఆన్, గెట్ అప్, గెట్ అప్, గెట్ అప్. కమ్ ఆన్, గెట్ అప్, గెట్ అప్. ఏమైంది? ఏం జరిగింది? మీ అన్న రాజా ఇక్కడికి వచ్చి సుందరిని బలవంతంగా తీసుకుపోయాడు. అడ్డుపడితే మమ్మల్ని కొట్టి కాలు చేతులు కట్టిపారేశాడు. రాజా!
పెళ్లి కుమార్తెను తీసుకురండి. పద్మ, రాము అన్నయ్య, రాజా అన్నయ్య రారమ్మా. వస్తారమ్మా, తప్పకుండా వస్తారు. పదమ్మా. నమస్తే సార్. ఏమిటి సెడ్జి, నాకున్నది ఒక్కగానొక్క కూతురు. పెళ్ళెంతో ఘనంగా చేయాలని మిమ్మల్ని డబ్బా పడితే ఇంత లేట్ గా వచ్చారేమిటి? లేదు చౌదరి సాబ్, అనుకోకుండా ఆలస్యమైంది. ఇదిగో తెచ్చాను డబ్బు. రండి. ఇదిగో సాబ్, మీరు అడిగిన 50,000 రూపాయలు. థ్యాంక్స్ సెడ్జి. ముందు శుభకార్యం కానివ్వండి, రాత కోతలు తర్వాత చూసుకుందాం. అక్కర్లేదు సెడ్జి, నేను ఇప్పుడే నోట్ రాసిస్తాను. ఏం సాబ్, మీ మీద మాకు నమ్మకం లేదా ఏమిటి? థ్యాంక్స్. సార్, ఏమిటి కమిషనర్ గారు, పెళ్లి కూడా యూనిఫామ్ లో వచ్చారు? నేను పెళ్లికి రాలేదు మిస్టర్ చౌదరి, డ్యూటీలో వచ్చాను. చెకప్ ది బాక్స్. దేనికి సార్? మీరు లంచం తీసుకున్నట్లు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను లంచం తీసుకున్నాను? లేదు సార్, పెళ్లికని చెప్పి సేట్జీ దగ్గర 50,000 అప్పుగా తీసుకున్నాను. సెడ్జీ, జీ సాబ్, నిజం మీకు ఎలాగో తెలిసిపోయింది. అబద్ధం చెప్పినా ప్రయోజనం లేదు. మీరు మా షాప్ మీద రైడ్ చేయకుండా ఉండటానికి 50,000 రూపాయలు లంచం ఇచ్చాను సార్. సేట్జీ, మీ దగ్గర నేను లంచంగా తీసుకున్నాను, అప్పుగా తీసుకున్నాను? కావాలంటే చూసుకోండి సార్, క్యాష్ అంతా అందులోనే ఉంది. ఇన్స్పెక్టర్, చెకప్ ది బాక్స్. అక్కర్లేదు సార్, నేనే చూపిస్తాను. కానీ ఇది అప్పుగా తీసుకున్నాను కానీ లంచంగా తీసుకోలేదు. చూడండి. ఐఎమ్ వెరీ సారీ మిస్టర్ చౌదరి, యు ఆర్ అండర్ అరెస్ట్. ఏమండి, ఏమిటండి ఈ ఘోరం? మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఏమిటండి? డాడీ, ఏమిటిది డాడీ? మీరేం నేరం చేశారని? నేను నేరస్తున్నావునో కాదో ఆ భగవంతుడికే తెలియాలమ్మా. మీ డాడీ నిర్దోషి అయితే త్వరలోనే తిరిగి వస్తాడు. తప్పకుండా నీ పెళ్లి జరిపిస్తాడు. ఏమండి? అమ్మాయి జాగ్రత్త. పదండి. అక్క, మీ నాన్నగారు ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు. ఏంటమ్మా, ఏం జరిగిందమ్మా? అన్నయ్య, అన్నయ్య, నాన్నగారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు. దేవుళ్ళంటే ఆయన నేరం చేశారట బాబు. ఏ దుర్మార్గుడు వేసిన ఎత్తు ఆయన్ని దోషిని చేసింది బాబు, దోషిని చేసింది. విచారించకమ్మా, ధైర్యంగా ఉండమ్మా. నాన్నగారిని విడుదల చేయించే బాధ్యత నాది.